హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రాణమా నా దారి చేరమా 10వ భాగాన్ని వినేద్దాం. మరీ మంచోడని తెగ మురిసిపోకు. మీ అన్నయ్య నువ్వు మాకు చూపించిన టార్చర్ వడ్డీతో సహా నీకు చూపించకపోతే నా పేరు విజయ్నే కాదు అంటూ ఆమె నడుము చిన్నగా గిల్లి కన్ను కొట్టి, నా రూమ్లో ఎక్కువసేపు ఉంటే నీకే డేంజర్, ముందు బయటకు పోవే. అతని మాటలు ఏం వింటుంది? మనోడు చేసిన పనిలోనే షాక్లో ఉంటే, విజయ్ ఏంటి నువ్వు చేస్తుంది? నిన్ను ఏదో చేయాలని ఉంది కానీ ఇప్పుడు నాకు మూడ్ లేదు. చాలాసేపు ఉన్నావు నా రూమ్లో, ఇంక పో అవతలకి అంటూ డోర్ ఓపెన్ చేశాడు. విద్య ఏం అర్థం కాకుండా చూస్తూ ఉంటే, ఏంటా చూపు? బొట్టు పెట్టి చెప్పాలా వెళ్ళమని? లేదంటే కాసేపు నీతో రాసుకుని పూసుకుని రొమాన్స్ చేయనా? అన్నంత పని విజయ్ చేస్తారని పరుగున బయటకొచ్చింది విద్య. అంతలోనే విజయ్ చిటిక వేయడంతో వెనక్కి తిరిగింది. కుర్రాడు మునిపట్లా లేడు. ఎర్రగా బుర్రగా అందంగా ఉన్నాడని మళ్ళీ బుట్టలో వేసుకుందాం, బక్రా చేద్దామని అనుకుంటున్నారేమో. గుర్తుపెట్టుకో, ఏమాత్రం తోక జాడించినా ఈసారి మనతో మామూలుగా ఉండదు. మీ అన్నయ్య కంటే ముందు నిన్ను వేసేస్తాను, అర్థమైందా? నేనెలా కనపడుతున్నా నీ కంటికి? సూటిగా అడిగింది విద్య. చాలా హాట్గా కనిపిస్తున్నావు అంటూ దడేళ్ళ ముఖం మీద విజయ్ డోర్ వేయగానే విద్య బాధగా కిందికొచ్చింది. ఎక్కడికి విద్య? హాస్పిటల్ కాంటీ. అప్పుడే వెళ్ళిపోతున్నావా? ఎందుకు? కాసేపు ఉండొచ్చు కదా. లేదా ఆంటీ, హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా ఉంటాను. నేను వెళ్తున్నాను ఆంటీ. విజయ్ని కలిసావా? బాయ్ ఆంటీ అంటూ విద్య బాధగా అక్కడి నుంచి వెళ్ళగానే, ఇద్దరి మధ్యన ఏదో జరిగింది, లేదంటే ఇప్పటి వరకు బాగానే ఉంది. సడన్గా వెళ్ళిపోవడం ఏంటి? ఈ తెక్కలోడికి అసలే నోటు దొరదెక్కువ. ఏం వాగాడో తెలుసుకోవాలి అని గబగబా విజయ్ రూమ్ దగ్గరకు వచ్చి, రేయ్ తలుపు తీరా. ఎందుకు? మర్యాదగతి, లేదంటే దెబ్బలు తింటావు. ఉఫ్ అంటూ డోర్ ఓపెన్ చేశాడు విజయ్. అతని కళ్ళు రెడ్డిగా అయిపోయి ఉండడం చూసి, ఏమైందిరా, ఎందుకలా ఉన్నావు? ఏం లేదమ్మా. ఏమీ లేదా? ఎందుకు నీ కళ్ళు రెడ్డిగా ఉన్నాయి? దాన్ని చూస్తుంటే వాళ్ళ అన్నయ్య చేస్తున్న మోసమే గుర్తొచ్చి రక్తం మరిగిపోతుందమ్మా. రే, జరిగింది నేను మర్చిపోయాను, కానీ ఎందుకు నువ్వు జై మర్చిపోవటం లేదు? మర్చిపోవడానికి వాడు చేసింది ఏంటో తెలుసా? నమ్మక ద్రోహం. ఇంకోసారి ఆ విద్యను మన ఇంటికి రావాలి. ముందు దాన్ని జైల్లో వేసేస్తే ఎక్కడ దాక్కున్నాడు వాడి అన్నయ్య బయటకు వస్తాడు. తప్పు విజయ్, నువ్వు ఆలోచిస్తుంది తప్పు. విద్య ఏం చేసిందని? ఆ టైంలో వాళ్ళ అన్నయ్య చెప్పినట్టు చేసింది. తను చేసింది తప్పే కాదన్ను. అలా అని ఇప్పుడు విద్య ఒక్కపటిలా లేదు కదా. తన ముఖం చూస్తేనే తెలుస్తుంది ఎంతగా మారిపోయిందో. ఇప్పుడు తన తప్పు ఏంటో తెలుసుకుంది కాబట్టే వాళ్ళ అన్నయ్య కోసం ఆలోచించకుండా మన దగ్గరకు వచ్చింది. నీతో ఇదే వచ్చిందమ్మా. ఎవరినైనా కాస్త ప్రేమగా మాట్లాడితే చాలు కరిగిపోతావు నువ్వు. అనుకున్నంత మంచిదైతే కాదు అలా వగలాడేది. నిజం చెప్పు, తనంటే నీకు ఇష్టం కదా? అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. విజయ్, లేదమ్మా, వాళ్ళ కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, బాయ్ అంటూ విజయ్ అక్కడి నుంచి వెళ్ళగానే సురేఖ బాధగా సోఫాలోకి వచ్చింది. వీడు విద్య మీద ఇంత కోపంగా ఉన్నాడా? కానీ విద్య తన తప్పు తెలుసుకుంది. లేదు లేదు, ఒకప్పుడు వీడు విద్యని ఎంతగా ఇష్టంగా ప్రేమించాడు. ఎంత కోపంగా ఉన్నా ప్రేమించిన అమ్మాయిని అంత తేలిగ్గా వదులుకోరు. చూద్దాం వీరిద్దరి మధ్య అసలు ఏం జరుగుతుందో అనుకుంది. టైం 6 అవడంతో జై శివాని వైపు చూశాడు. చాలా సీరియస్గా వర్క్ చేస్తుంది శివాని. జై ఫోన్ తీసుకుని 2 కాఫీ తీసుకుని రమ్మని చెప్పి కాల్ కట్ చేస్తాడు. లోపలికి రా రమణ అని జై అనగానే రమణ లోపలికి వచ్చి కాఫీ టేబుల్స్ మీద పెట్టి బయటికి వెళ్ళాడు. శివ, జస్ట్ 2 మినిట్స్ సార్, అయిపోతుంది వరకు. జై కోపంగా పైకి లేచి, శివ వచ్చిన దగ్గర నుంచి అలుపు అనేది లేకుండా వర్క్ చేస్తున్నావు, చాలు ఇంకా, ముందు కాఫీ తాగు. వద్దు సార్. శివ అంటూ జై సీరియస్గా చూసేసరికి శివాని ఫాస్ట్గా వర్క్ కంప్లీట్ చేసి ల్యాప్టాప్ పక్కన పెట్టి జైని చూసింది. సారీ సార్. ఎందుకు సారీ? నీరసంగా ఉన్నావనే కదా నీ క్యాబిన్ కూడా పంపించుకున్నా, ఇక్కడే వర్క్ చేయమన్నాను. కానీ నువ్వేం చేస్తున్నావు? ఇలా అయితే నేను ఇంట్లోనే ఉంచేవాడిని. అయిపోయింది సార్ వర్క్. సరే ముందు కాఫీ తాగు. ప్లీజ్ సార్, నాకొద్దు. శివ అంటూ జై సీరియస్గా చూసేసరికి శివాని మొహమాటంగా కాఫీ తీసుకుంది. నీరసంగా ఉన్నప్పుడు వర్క్ ఎక్కువ చేయకు శివ, సరేనా? సరే సార్ అంటూ ఇద్దరు కాఫీ సిప్ చేశారు. కాఫీ తాగుతుంది, కానీ శివాని మనసులో లేదు. తనకి జరిగిన అన్యాయం పదే పదే మనసుని ముళ్ళులా గుచ్చుకుని మనశ్శాంతి అనేది లేకుండా చేస్తుంది తనకి. ఏంటి శివ, ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు సార్. సరే పద. ఎక్కడికి సార్? ఎక్కడికి ఏంటి? ఇంటికి సార్. ఏంటి శివ? అది నేను రేపటి నుంచి హాస్టల్లో ఉంటాను సార్. అందుకని ఇప్పుడు నేను బయట హాస్టల్స్ చూసుకొని వస్తానంటావు, అవునా?
అవును సార్. శివ, చెప్పాను కదా, నువ్వు 1 వీక్ వరకు మా ఇంట్లోనే ఉండాలి. ఇందులో అయితే డౌటే లేదు. ఆ తర్వాత నువ్వు ఎక్కడ ఉండాలో చూద్దాం. ముందు నీ హెల్త్ కోసం ఆలోచించు. ఆ తర్వాత మిగిలిన విషయాలు ఆలోచిద్దు. అది కాదు, ఎంతకాలమని మీ ఇంట్లో ఉంటాను? నీ ఆరోగ్యం బాగున్నంత వరకు. ప్లీజ్ శివ, ముందు పద అంటూ జై సీరియస్గా చూసేసరికి శివాని ఏం మాట్లాడలేదు. కామ్గా అతనితో పాటు బయటకొచ్చింది. డ్రైవింగ్ చేస్తున్న జై శివానిని చూశాడు. ఆమె మౌనంగా ఉండేసరికి, ఏమైంది శివ? నా మాటలకి కోపం వచ్చిందా? లేదు సార్, కానీ ఒక్కసారి నా గురించి కూడా మీరు ఆలోచించండి సార్. నేను మీ ఇంట్లో ఉండడం ఎంతవరకు కరెక్ట్? బయట వాళ్ళ నలుగురు నానా రకాలుగా మాట్లాడతారు. ఆ మాటలు భరించడం నా వల్ల కాదు సార్. ప్లీజ్ సార్, ఈ విషయంలో మాత్రం నేను అనుకున్నది జరగాలి. సరే శివ, మంచి హాస్టల్ నేను చూస్తాను. నువ్వు బాధపడకు, సరేనా? నా కారణంగా నువ్వు మాటలు పడడం నాకు ఇష్టం లేదు. థ్యాంక్ యూ సార్. సరే, ఇంక నువ్వేమీ ఆలోచించకు, ప్రశాంతంగా ఉండు. అమ్మతో నేను మాట్లాడతాను, సరేనా? సరే సార్. కాసేపటికి జై కార్ బీచ్ దగ్గర ఆపడంతో, అదేంటి సార్, ఇంటికని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు? వెళ్దాంలే శివ, కాసేపు ఇక్కడ కూర్చొని వెళ్దాం. సరే సార్. అక్కడ నిలబడిపోయావే, రా నువ్వు కూడా అని జై అనగాని చిన్నగా నవ్వుతూ అతనితో పాటు ముందుకు నడిచింది. ఐస్ క్రీమ్ తింటావా? వద్దు సార్. సరేరా, ఇక్కడ కూర్చున్నాం అంటూ ఇద్దరు అక్కడే ఉన్న బండరాయిపై కూర్చున్నారు. జై శివానితో మాటలు కలిపి చిన్నగా నవ్విస్తున్నాడు. శివాని నవ్వుతుంది, కానీ ఆమె చూపు మాత్రం వేరే దిక్కునుంది. అనుమానంగా పైకి లేచి ముందుకెళ్తున్న శివాని చేతిని పట్టుకున్నాడు జై. ఎక్కడికి శివ? ఇప్పుడే వస్తాను అంటూ సార్ ముందుకు వెళ్ళి ఇసుకలో కూర్చున్నారు. రమ్యాని చూడగానే శివానికి కన్నీరు ఆగలేదు. మాట్లాడదామని నోరు తెరిచింది, కానీ సూర్యకాంతం అన్న మాటలు గుర్తుకు రాగానే వెనక్కి తిరిగింది శివాని. అమ్మ కోసం భయపడి నన్ను కూడా వదిలేస్తావా అక్క? రమ్య అంటూ బాధగా వెనక్కి తిరిగింది శివాని. వెంటనే శివానిని హత్తుకుని, ఎలా ఉన్నావక్క? కనీసం నాకు ఫోన్ కూడా చేయడం లేదు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవు. అమ్మ మీద కోపం నా మీద చూపిస్తున్నావా? రమ్య, వద్దక్క, నువ్వస్సలు ఏడవకు. నువ్వు ఏడిస్తే నా వల్ల కాదు. ఎలా ఉన్నావక్క? బాగున్నానురా, నువ్వెలా ఉన్నావు? నువ్వు లేకుండా ఎలా ఉంటానో నీకు తెలీదా అక్క? అమ్మ ఎలా ఉంది? నీ విషయంలో అంత అన్యాయం చేసిన అమ్మని ఎందుకక్క ఇంకా అమ్మ అనే పిలుస్తున్నావు? ఎంత కాదన్నా నన్ను పెంచి పెద్ద చేసింది కదరా. ఏం చేస్తున్నావు నువ్వు? ఎగ్జామ్స్ అయిపోయాయక్క, జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. ఎక్కడుంటున్నావు అక్క? ఆ రోజు నువ్వు ఇల్లు వదిలిపోయాక నేను చుట్టుపక్కలంతా వెతికాను, కానీ ఎక్కడా నువ్వు కనిపించలేదు. ఇప్పుడు ఎక్కడుంటున్నావు అక్క? ఒక దేవత నాకు ఆశ్రయం ఇచ్చిందిరా. మా కంపెనీ సార్ ఇంట్లోనే ఉంటున్నాను. 2 రోజులు అక్కడే ఉండి హాస్టల్కి వెళ్ళిపోతాను. మా సార్ ఆయనే అంటూ జైని చూపించింది శివాని. జైని చూసిన రమ్య షాక్గా అలాగే చూస్తుండిపోయింది. ఏ ఉన్నాడు అసలు? ఎంత ఎర్రగా అందంగా, ఏం తింటాడో అనుకుని వెంటనే తెరుకుని, నమస్తే సార్. నమస్తే సార్, తను మా చెల్లి రమ్య. హాయ్. హాయ్ సార్. థ్యాంక్ యూ సార్, మా అక్కకి ఉండడానికి ప్లేస్ ఇచ్చినందుకు. ఇట్స్ ఓకే అంటూ జై చిన్నగా నవ్వగానే ఆ నవ్వు చూసిన రమ్య జైని అలానే చూస్తుండిపోయింది. రమ్య, నువ్వు ఎవరితో వచ్చావు ఇక్కడికి? ఫ్రెండ్స్తో అక్క. అవునా? అవును అంటూ శివానితో కాసేపు మాట్లాడి, అక్క, రోజు నీ ఆఫీస్కి రావచ్చు కదా నేను? వద్దమ్మా, అమ్మకి తెలిస్తే నీకు వెంటనే పెళ్లి చేసేస్తుంది. నా కారణంగా నీ జీవితం నాశనం అవ్వడం ఏమాత్రం నాకు ఇష్టం లేదు. అమ్మ చెప్పింది చెయ్యి. అమ్మని అస్సలు ఎదిరించకు. తను ఏం చేసినా అంతా నీ మంచికే చేస్తుంది. అంతేకాని నువ్వు అసలు కోపడకు, సరేనా? సరే అక్క, మరి ఎప్పుడు కలుద్దాం? చెప్పాను కదా అమ్మ నాకు నువ్వు దూరంగా ఉంటేనే సంతోషంగా ఉండేది. నాతో పాటు నువ్వు ఉంటే అమ్మ చెప్పినట్లు నీకు మంచి సంబంధాలు రావు. అక్క, నువ్వు అలా మాట్లాడుకు, నా కోపం వస్తుంది. నువ్వు వద్దన్నా సరే అప్పుడప్పుడు ఆఫీస్కి వస్తాను, సరేనా? సరే, జాగ్రత్త అంటూ తన బ్యాగ్లో ఉన్న డబ్బులు తీసి రమ్య చేతిలో పెట్టి, ఇంట్లో ఖర్చులు కొంచెం డబ్బులు అమ్మకి మాత్రం ఎలా వస్తాయి? అక్క, వద్దక్క, నాకు కోపం రప్పించుకు, జాగ్రత్త, బాయ్. బాయ్ అక్క అంటూ రమ్య అక్కడి నుంచి వెళ్ళగాని శివాని గడ్డి నిండా నీళ్ళతో రమ్యాని చూస్తుండిపోయింది. జై శివాని దగ్గరకు వచ్చి, శివ, ఎందుకు బాధపడుతున్నావు? ఏం లేదు సార్. నాకు తెలీదా నువ్వు బాధపడుతున్నావో లేదో? ముందు పద ఎక్కడి నుంచి అంటూ శివాని చేతిని పట్టుకున్నాడు. శివాని ఏడుస్తూ జైతో పాటు ముందుకు నడిచింది. ఎందుకు తనని అమ్మ అమ్మ అంటున్నావు? నీ గుండె మొక్కల్ని చేసినా కూడా వాళ్ళని ఆదరిస్తున్నావంటే నీ మంచితనం చూసి ఏమన్నా కూడా నాకు అర్థం కావడం లేదు. అమ్మ ఏదో కోపంలో ఒక మాట అన్నదని మనం కోపం తెచ్చుకోకూడదు. ఆవిడికి మాత్రం ఎవరున్నారు? నేనేగా చూసుకోవాల్సింది. అమ్మ బాధ్యత నాదే కదా అని శివాని అనగాని జై ఏం మాట్లాడలేదు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకొని కారు ఎక్కేశారు.
కాసేపటికి ఇంటికి చేరుకోవడంతో శివాని కారు దిగి లోపలికి వెళ్ళింది. ఇప్పుడైనా రావటం, కాఫీ ఇవ్వనా శివాని? లేదా ఆంటీ, నేనే పెడతాను కాఫీ. నాకు తెలుసు నువ్వు ఇలానే అంటావని. ముందు నువ్వు ఫ్రెష్ అవ్వు, అలానే డ్రెస్ వేసుకో. డ్రెస్సా? కానీ ఎందుకు ఆంటీ? బయటికి వెళ్తున్నాం శివాని, రా, కొంచెం నీకు కూడా మనశ్శాంతిగా ఉంటుంది కదా. కానీ ఆంటీ అని శివాని ఏదో చెప్పబోతుంటే, తను నేను ఇప్పుడే బీచ్ని చూసి వచ్చామమ్మా, నువ్వు విజయ్ వెళ్ళండి బయటికి. ఓ, మీరు బీచ్కి వెళ్ళారా? కానీ నీకు మధ్యాహ్నమే చెప్పాను కదా నైట్ మూవీకి వెళ్దామని. నువ్వు శివాని రానంటే ఆ విజయ్ నన్ను తీసుకుని వెళ్ళడు. పోనీ రేపు వెళ్దామా? సరేరా. వద్దు సార్, ఈరోజే వెళ్దాం అని శివాని అనగాని సురేఖ ఆశ్చర్యంగా చూసింది. మూవీకి వెళ్దాం ఆంటీ, హ్యాపీనా? ఫుల్గా అని నవ్వుతూ సురేఖ అనగానే శివాని నవ్వుతూ తన రూమ్కి వెళ్ళింది. జై సోఫాలో కూర్చొని, అమ్మా ఏంట్రా? స్ట్రాంగ్ కాఫీ ఇప్పుడే తెస్తాను అని సురేఖ కిచెన్ రూమ్లోకి వెళ్ళి వేడి వేడి సెగలు కక్కుతున్న కాఫీ కప్ తెచ్చి, రే కాఫీ. థ్యాంక్స్ అమ్మా. ఏమైందిరా అలా ఉన్నావు? ఏం లేదమ్మా. నిజం చెప్పు. శివాని 2 రోజుల్లో ఇల్లు వదిలిపోతానంటుందమ్మా. ఏంటి? అవునమ్మా. తన నిర్ణయం కరెక్ట్నే కదా. అన్నీ తెలుసు కూడా నువ్వే ఇలా మాట్లాడితే ఎలా? ఆడపిల్లరా, తనకి ఆత్మాభిమానం ఉంటుంది కదా. అందుకని శివాని ఒంటరిగా వదిలేనమ్మా. వదిలేయమని నీకెవరు చెప్పారా? నీ నిర్ణయం ఏంటో చెప్పమ్మా అంటూ కాఫీ సిప్ చేస్తాడు జై. రే, మన గెస్ట్ హౌస్ ఉందిగా? ఉంది. రేపు ఉదయం శాండీ వస్తుంది కదా, మీ చెల్లి. అయితే ఏంటమ్మా? ముందు నేను చెప్పేది విను అని సురేఖ తన ప్లాన్ చెప్పగానే జై సంతోషంగా సురేఖని హక్ చేసుకుని, అబ్బా ప్లాన్ సూపర్ అమ్మా. మరి ఏమనుకుంటున్నావు మీ అమ్మ అంటే? గర్వంగా చూసింది సురేఖ. తగ్గు, తెలివైన ప్లాన్ వేశానని మరీ మురిసిపోకు. అక్కడున్నది నా చెల్లి శివాని కాదు, శివంగి. నోరు ఆవలిస్తే పేగులు కూడా లెక్క పెడుతుంది. ఆ విషయం ఎలా మర్చిపోయారు మీ ఇద్దరు అని విజయ్ అనగానే సురేఖ కోపంగా చూసింది. కోపం కాదు, నేను చెప్పేది నిజమే కదా. ఆ నోటికి ఎప్పుడు మంచి మాటలే రావారా? వస్తే విజయ్ ఎందుకు ఇలా ఉంటాడు? అయినా ప్రాక్టికల్గా చించు. శివాని మనస్తత్వం ఎలాంటిదో నీకు తెలీదా? ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచిస్తుంది. అలాంటిది తనని మాయ చేయటం అంటే మాటలా? ప్రయత్నం చేయకుండానే నువ్వు ఇలా మాట్లాడితే ఎలా రా? అది కాదు జై, నువ్వు దొరకకూడదని చెప్తున్నాను. అమ్మ చెప్పినట్టు చెయ్యి. ఒకవేళ శివాని కనిపెట్టిందంటే అప్పుడు ఏం చేయాలో చూద్దాం. సింపుల్ జై, దీని అంతటికి కారణం సూరి అని ఒక్క ముక్కలో చెప్తే సరిపోతుంది. ఆ తర్వాత సినిమా అంతా మన సూర్యునే నడిపిస్తుంది. ఏమంటావు సూరి? ఒరేయ్, నేను లేచానంటే నీకు మామూలుగా ఉండదు. ఉండదు, కానీ ముందు ఆ చేత్తో కాఫీ ఇవ్వు తల్లి, తలంతా బద్దలైపోతుంది. ఇవ్వను, పోరా. అప్పుడే ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన శివాని నవ్వుతూ ముందుకొచ్చింది. ఏమైందన్నయ్య? శివాని, రోజు అమ్మ కాఫీ తాగి బోర్ కొట్టేస్తుంది. కాస్త నీ చేత ఒక స్ట్రాంగ్ కాఫీ ఇవ్వమ్మా. ఏంట్రా, నా కాఫీ తాగి బోర్ కొట్టేసిందా? నోటి దురదకి ఎన్నో అంటావమ్మా, అవన్నీ పట్టించుకోకూడదు. శివాని, నా కాఫీ ఇవ్వమ్మా. తెస్తానన్నయ్య అనే శివాని కిచెన్ రూమ్కి వెళ్ళింది. రే, శివాని ఉందని తెగ రెచ్చిపోకు. గుర్తుంచుకో, తను లేకపోతే అప్పుడు వంటలు చేయమని ఎవరిని అడుగుతావు? ఫోన్ వస్తుంది సూరి అంటూ విజయ్ ఫోన్ తీసుకుని, అరే రే కట్ అయింది, మళ్ళీ చేస్తాను అని విజయ్ బయటికి వెళ్ళగాని, వీడి సంగతి ఇప్పుడు కాదురా చెప్తాను అంటూ సురేఖ పటపటా పళ్ళు నూరుగాని జై తనలోని తాను చిన్నగా నవ్వుకున్నాడు. ఏంటే, ఎప్పుడనగా బయటికి వెళ్ళావు, ఇప్పుడు వచ్చావు ఇంటికి? నువ్వు ఇంకా భోజనం చేయలేదా అమ్మా? నీకోసమే ఎదురు చూస్తున్నాను. బీచ్ అని చెప్పి 2 గంటలున్నావు. ఈ 2 గంటలు ఏం చేసావే? అక్కడ చెమ్మ చెక్క ఆడుతుంటే నేను కూడా జాయిన్ అయ్యి ఆడానులే. చూస్తున్నా అన్నీ చూస్తున్నా. ఆ శివాని బయటికి వెళ్ళిన దగ్గర నుంచి నీలో ఎంతగా మార్పు వచ్చిందంటే చివరికి నా మాటను కూడా నువ్వు లెక్క చేయటం లేదు. ఇల్లు వదిలి వెళ్ళిపోతూ నీ మనసును ఇంతగా మార్చేసింది ఆ దరిద్రపుది. అమ్మా అంటూ కోపంగా అరిచింది రమ్య. ఎందుకు ఏడుస్తున్నావు? మరి ఎందుకమ్మా ఏ తప్పు చేయని అక్కని ఇంకా ఆడిపోసుకుంటున్నావు? దాన్ని ఎలానో బయటికి పంపించేస్తావు కదా, అయినా నీ కడుపు మంట తీరలేదా? నువ్వు దాన్ని వెనకేసుకుని వచ్చావంటే 2 కాళ్ళు వెరగొట్టి గదిలో మూలను కూర్చోబెడతాను. నువ్వు ఎంత చెడ్డానివని తెలిసినా అది ఇంకా నిన్న అమ్మ అనుకుంటుంది. ఎక్కడ అమ్మ కష్టపడుతుందని నీ మీద జాలితో అది డబ్బులు ఇచ్చింది. నిన్ను ముందు దాన్ని కొట్టాలి. రమ్య మాటలు వినగానే సూర్యకాంత కోపంగా ముందుకొచ్చి రమ్య చెంపపై ఒక్కటిచ్చింది. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.